కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ పేద విద్యార్థులను జలగల్లా పట్టి పీడిస్తున్నాయి యూనివర్సిటీలు. సీఎం చంద్రబాబు నాయుడు విద్యాబుద్ధులు నేర్చుకున్న ఎస్వి విద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందన్న ఆశతో కాలేజీలలో చేరిన విద్యార్థులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దీంతో పేదరికంతో ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న విద్యార్థుల కష్టాలు వినే నాథుడే కరువయ్యాడు. దివంగత మహానేత పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అండగా నిలిస్తే ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా రాజకీయాల్లో పాలనలో తనదైన ముద్ర వేశారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు విద్యా దీవెన, వసతి దీవెన కింద విద్యార్థులకు కొండంత అండగా నిలిచారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సిన 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వదిలేసింది. దీంతో రాష్ట్రంలో యూనివర్సిటీల నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతున్న విద్యార్థులకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎస్వి యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చదివిన వినోద్ కుమార్ బీఈడీలో చేరేందుకు టీసీ కోసం అప్లై చేస్తే పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పింది యాజమాన్యం. దీంతో అర్ధనగ్నంగా నిరసనకు దిగాడు వినోద్ కుమార్. ఇక్కడ యూనివర్సిటీలో టీసీలు ఇవ్వకపోయినట్లు ఫీజుల పేరుతో వేధిస్తున్నారు. ఇంకా ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉందో సరే మనం ఆలోచించాల్సిన విషయం మిత్రులారా. చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది. ఫీజు కడితే కానీ నాకు టీసీ ఇవ్వరు. ఈ రోజు నన్ను చాలా వేధిస్తున్నారు. నాకు 19వ తేదీ నా సీట్ అలాట్మెంట్ ఉంది. నేను 19వ తారీఖు టీసీ ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు. కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజు కట్టాలని 2 చలానాలు రాసి ఇచ్చారు. ఇవి ఎక్కడున్నటువంటి అధికారులాగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ప్రొఫెసర్స్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కాదు, రోజువారీ కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు. ఈ రోజు నేను ఇలా వేధిస్తున్నారు ఫీజులు కట్టమనేసి. ఆ రోజు కాలేజ్ జాయిన్ అయితే ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రిన్సిపల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలు నాన్న, నీ ఫీజు మొత్తం ప్రభుత్వం భరిస్తా అన్నారు. ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరు? ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కానీ అధికారులు కానీ మాకు సంబంధం లేదు అంటారు. వీళ్ళు అధికారులు కాదా? వీళ్ళకి ఆ బాధ్యత లేదా? ఇది ఒక్క వినోద్ సమస్యే కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరి పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు విద్యార్థి సంఘాలు. కూటమి ప్రభుత్వం వైఖరి పట్ల పెద్ద ఎత్తున ఎస్వీయు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు నారా లోకేష్ గారు యుగాల పాదయాత్రలు చెప్పిన మాటలు ఏమైనాయి? ఈరోజు నారా లోకేష్ గారు సీఎం అవ్వాలి. వాళ్ళ డాడీ ఏదైతే కూర్చి ఉన్నారో చంద్రబాబు నాయుడు ఏదైతే సీఎం కావాలని వాళ్ళ కొడుకుని కలగంటున్నాడు తప్ప ఈ రోజు పేద విద్యార్థులకు గానీ, ఎక్కడ నిరుద్యోగులకు గానీ, ఎక్కడ గానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే సూపర్ 6 హామీల్లో పథకంలో చెప్పిన మాటని ఈ రోజు నెరవేర్చలేకపోతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి, విద్యార్థులు ఒక ఇబ్బందులు కనుక్కోండి. విద్యార్థుల కష్టాలు పట్టించుకునే పరిస్థితిలో కూటమి సర్కార్ లేదని, కూటమి నేతల ఆస్తులను పెంచుకునే పనిలో ఉన్నారంటూ ధ్వజమెత్తారు విద్యార్థి సంఘం నేతలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ భూముల కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, కాంట్రాక్టుల కోసం వాళ్ళు కొట్లాడుకునేసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలకు గాని, విద్యార్థులకు గాని, మహిళలకు గాని, ఈ ఊరికి గాని వాళ్ళు న్యాయం చేసేదానికి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు అసలు సంబంధమే లేదని ఫైర్ అవుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేదవాడు చదవాలి, పేదవాడి యొక్క కళను నెరవేర్చాలనేది ఈ కూటమి యొక్క ప్రభుత్వానికి ఎంత మార్గం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలుగా, విద్యార్థి నాయకులుగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వము విద్యార్థులకి వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ ని విడుదల చేయాలని. ఎందుకంటే ఉన్నత స్థాయి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే అతను టీసీ కావాలి. అతనికి కావాలంటే ఫీజులు కట్టాలంటే అక్కడికి వెళ్ళిన ప్రిన్సిపాల్ అక్కడికి వెళ్ళిన కస్టమర్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పూర్తి ఫీజులు కడితేనే తప్పితే మీకు టీసీ ఇవ్వమన్నాడు. యువగళం పాదయాత్రలో విద్యార్థులకు అండగా ఉంటామంటూ హామీలు ఇచ్చిన లోకేష్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదంటూ నిలదీస్తున్నారు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థి లోకం రోడ్డెక్కక ముందే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హితవు పలుకుతున్నారు విద్యార్థి సంఘం నేతలు.